సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిగారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీ నాయకుడు ఎలా నిస్సిగ్గుగా మాయ మాటలు చెబుతున్నాడో చూడు. పాప సుగాలి ప్రీతి గత ప్రభుత్వం 2019, 2024లో సిబిఐకి ఇస్తే మళ్ళీ ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు, మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. మా పవనాల్ సార్కి ఇలాంటి మాయ మాటలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్యరా. పాపం ఆ పాప చనిపోయింది 2017వ సంవత్సరంలో. అప్పుడే సాక్ష్యాలను తారుమారు చేసేశారు. అప్పుడు కనీసం మీ నాయకుడు నోరు కూడా మెదపలేదు. అంటే ఇప్పుడు మా పవనాల్ సార్ పొత్తు పెట్టుకున్న బాబోరి ప్రభుత్వంలోనే ఈ సంఘటన జరిగిందా? మరి జగన్ గారిని ఎందుకురా ప్రశ్నిస్తాడు? బాబోరిని కదా ప్రశ్నించాల్సింది. ఓహో, మేము 15 సంవత్సరాలు జెండా మోయాలి కదా. అవునరా. ఆ తర్వాత 2019లో జగనన్న ఆ తల్లి ఆవేదనను చూసి సిబిఐ ఎంక్వైరీ వేసి పాప తండ్రికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి 5 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చి మరియు 5 సెంట్లు ఇళ్ల స్థలాన్ని జగనన్న మానవత్వంతో ఇచ్చారు. అదేటది? అదంతా మా పవనాల్ సార్ వల్లనే వచ్చిందని ఆయన డొపాయినే కొట్టుకుంటున్నాడు కదరా. అంతేగాని మళ్ళీ సిబిఐతో ఎంక్వైరీ చేయించి మీకు న్యాయం చేశానని మాత్రం చెప్పడం లేదు. గత ఎన్నికల సమయంలో సుగాలి ప్రీతి విషయంలో మీకు న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేసి ఇప్పుడు ఆ తల్లి ఆవేదనను గొంతమ్మ కోరికలంటూ ఎలా చులకనగా మాట్లాడుతున్నారో చూడు. ఏం మాట్లాడమంటావురా? మా పార్టీ కార్యకర్తల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ కూటమి నాయకులు కొట్టినా మాట్లాడకూడదు, చంపినా మాట్లాడకూడదు. ఏం చేసాం? మేము కూడా నమ్మి మోసపోయాం. వీళ్ళకి కాలమే సమాధానం చెబుతుందిరా. Some